వెల్కమ్ టు తెలుగు 70mm. నేను మీ ఆదిత్య. ఈ రోజైతే ఎపిసోడ్ అయితే మాత్రం మామూలుగా లేదు, చాలా అదిరిపోయిందనమాట. ఈ అదిరిపోయిన టాస్క్లో నిన్నైతే ఒక 5 సర్వైవల్ టాస్క్లు అయితే పెట్టడం జరిగింది. దాంట్లో 3 అయితే విన్ అవ్వారు, 2 అయితే లాస్ అయ్యారు. ఈ 3టికి విన్ అయినందుకు 3 వైల్డ్ కార్డులు అయితే పక్కకు తోసేయడం జరిగింది. అలాగే మనకి 9 వైల్డ్ కార్డులు అయితే రావడానికి అర్హత ఉంది. వైల్డ్ కార్డుల గురించి కూడా రేపు మాట్లాడదాం. ఇది అయిన తర్వాత ఇక్కడ పృథ్వీకి ఒక చిన్న దెబ్బ తగిలింది. దెబ్బ తగిలితే మన విష్ణుప్రియ ఏం చేసిందంటే ఫస్ట్ ఎయిడ్ లాగా కొంచెం చూడు మంట పుడుద్ది అనే టైప్లో నీట్గా అద్దుతుంది. ఇలా అద్దుతున్నప్పుడు మన ప్రేరణ కానీ సీత కానీ వాళ్ళు మాట్లాడుకుంటున్నారు. ఏమని, నాకు ఎందుకో అంటే విష్ణు ఆల్రెడీ చెప్పింది కదా మనకి, చెప్పినా సరే మరీ ఎందుకు వెళ్ళి అంతలా హెల్ప్ చేస్తుంది అని ఒక చిన్న డిస్కషన్ జరిగింది. ఆ తర్వాత విష్ణుప్రియ రూమ్లోకి రాగానే, ఏంటి విష్ణు నువ్వు చేయనన్నావు కదా, మరి ఎందుకు నువ్వు వెళ్ళి దాన్ని అంటే నీకు దెబ్బ తగిలినా నేను అలాగే ఫీల్ అవుతాను. టోటల్గా ఐ లైక్ పృథ్వీ, ఐ టాక్ పృథ్వీ, నాకు పృథ్వీ ఇష్టమే, పృథ్వీతో మాట్లాడతా అలా అని చెప్పి బాండింగ్ అయితే తెంచుకోను అనే టైప్లో మాట్లాడింది. కొంచెం హార్ష్గా ఇవ్వడం జరిగింది గట్టిగా. ఆ తర్వాత చిల్ బ్రో మ్యాంగో జెల్ బ్రో అనే సాంగ్ రావడం జరిగింది. ఈ సాంగ్తో నాకేమనిపించిందంటే హౌస్ అంతా చిల్ చేయడానికి బిగ్ బాస్ చాలా టాస్క్లు పెడతాడేమో అని నాకు అనిపించింది. అది పెట్టాడా లేదా అనేది లోపలికి వెళ్తే తెలుస్తుంది అనమాట. నిఖిల్ సోనియా మాట్లాడుకుంటున్నారు. ఏంటంటే పృథ్వీ విష్ణు నాకు అనిపిస్తుంది విష్ణుప్రియ కొంచెం అంటే లవ్లో దించుతుంది, మనోడు ఫాలో అవుతున్నాడు, కొంచెం తగ్గుతున్నాడు, విష్ణుప్రియలోనే అంత అగ్రెసివ్ లేకుండా విష్ణుప్రియ దగ్గర సైలెంట్ అవుతున్నాడు అనే టైప్లో మాట్లాడుతుంది సోనియా. నాకు అనిపించింది నువ్వు మన ఎవరిని పృథ్వీతో తిరిగినప్పుడు మాకు అలా అనిపించినప్పుడు నీకు అనిపించడం తప్పు లేదు, అంటే నువ్వు కూడా అప్పుడు అలాగే లవ్లో దింపుదామని ట్రై చేసావు. నిఖిల్తో ఉన్నప్పుడు కూడా అలాగే లవ్లో దింపుదామని ట్రై చేసావు. అప్పుడు కరెక్ట్ కాకపోతే ఇది కరెక్ట్ కాదు. అప్పుడు నువ్వు కూడా అదే స్ట్రాటజీ యూజ్ చేసి లవ్లో దించుంటే ఇది కూడా ఈ అమ్మాయి కూడా దించుతుందని మాకైతే మాత్రం అర్థమవుతుంది. నువ్వు కొంచెం 50% ఫేక్ అనిపిస్తుంది. వీళ్ళే కాకుండా మిగతా ప్రేరణ అలాగే నైనిక సీత కూడా మాట్లాడుకుంటున్నారు. నాకు అనిపించింది పృథ్వీ ఎంజాయ్ చేస్తున్నాడు విష్ణుప్రియని, విష్ణుప్రియ జెన్యూన్గా కొంచెం లవ్ చేస్తుంది అనే టైప్లో టాక్ నడుస్తుంది. నాకు జెన్యూన్గా నడుస్తుందా అనిపించినా సరే అభయ్ కానీ శేఖర్ భాషా గారు కానీ అలాగే బేబక్క కానీ నాకేం చెప్పిందంటే వీళ్ళ ముగ్గురితో ఇంటర్వ్యూ చేసినప్పుడు నేను కావాలనే ఫుటేజ్ ఇవ్వడానికే నేను యాక్ట్ చేస్తున్నా కానీ రియల్ కాదు అని వాళ్ళు చెప్పారు. వాళ్ళ వెర్షన్ వాళ్ళకి చెప్పిందంట. మనకైతే మాత్రం లవ్లో తీస్తున్నట్టే కోపంగా ఎపిసోడ్ చూపిస్తున్నారు, లవ్ ట్రాక్ చూపిస్తున్నారు, కోపంగా చూపిస్తున్నారు, లవ్ ట్రాక్ అంటే మనల్ని ఇర్రిపప్ప చేస్తున్నారా బిగ్ బాస్ టీం అని అనిపిస్తుంది వీళ్ళ మాటలు విన్న తర్వాత. అదే అయిన తర్వాత విష్ణుని ఆట పట్టించారనమాట యష్మి అలాగే సోనియా. విష్ణుప్రియ పృథ్వీని మంచిగా మాస్ లుక్లో రెడీ చేస్తున్నా అని చెప్పి వెళ్ళి బొక్కలు షర్ట్ వేసుకుని తీసుకొచ్చింది లోపలికి. వెల్కమ్ టు ద మోస్ట్ లుకింగ్ కింగ్ అన్నట్టు పృథ్వీరాజ్ శెట్టి అన్నట్టు ఇవ్వగానే ఏముంది కొత్తలో బాగానే ఉన్నాడుగా. ఈ షర్ట్ మణికంటే వేసినా వాడు ఇంకా హాట్గా ఉంటాడు. మనోడు ఏమున్నాడంటే ఆట కట్టించి ఇది ఈ బొక్కలో షర్ట్ కోసం నువ్వు ఎంత బిల్డప్ ఇచ్చింది అనే టైప్లో మీరు నా కళ్ళతో చూడండి అనే టైప్లో మళ్ళా ఇక్కడ పృథ్వీ వాళ్ళదే ఎక్కువ చూపించడం జరిగిందనమాట ఈరోజు. అలా అయిపోయిన తర్వాత బిగ్ బాస్ అందరినీ పిలిచి ఒక దగ్గర కూర్చోబెట్టి ఆహారాన్ని నిల్వ చేసుకునే టైము వచ్చేసింది అంటే ఇక్కడైతే మాత్రం వీళ్ళు తెచ్చుకోవాలి కదా సూపర్ మార్కెట్కి వెళ్ళి ఫుడ్. ఆ టాస్క్ గురించి ఒక టాస్క్ అయితే పెట్టారనమాట. ఏం లేదు, లిజన్ సౌండ్ అండ్ రైట్ లైన్ ఆర్డర్ అంటే ఒక్కొక్క సౌండ్లు వస్తుంటాయి. నాగార్జున గారు టాస్క్ పెట్టారు కదా మిక్సీ, దాని గురించి సౌండ్ చేసి చెప్పాలి కదా, అలాగా ఒక్కొక్క సౌండ్స్ వస్తుంటాయి. అది వరుసగా విని ఒక బోర్డు మీద రాయాలి. ఆల్రెడీ మీరు చాలా సీజన్స్లో చూసేసి ఉన్నారు కాబట్టి అలా రాయాలంటే ఫస్ట్ ఒక్కొక్కరు రావడం జరిగింది. రుట్నర్ అలాగే ఫైర్ క్రాకర్ అలాగే ఎలిఫెంట్ అలాగే గోట్
ఈ 4 సౌండ్లు వచ్చాయన్నమాట. వీళ్ళు మధ్యలో ఒక గన్ అనేది సౌండ్ రాయడం వల్ల నబీల్ సంచాలకంగా పెట్టారు. నబీల్ అయితే ఎవరికి పాయింట్ లేదు అని చెప్పడం జరిగింది. జెన్యున్గా ఇక్కడ జరిగింది. రెండో దాంట్లో హార్ట్ బీట్, అలాగే లైన్, అలాగే మిక్సర్ అరుపు, మిక్సర్ సౌండు, లైన్ సౌండు, అలాగే కోడి అరుపు, అలాగే డోర్, ఇలా 5 సౌండ్లు అయితే రావడం జరిగింది. ఇక్కడ అన్నీ రాశారు కానీ లైన్ సౌండ్ దగ్గర మాత్రం మన నిఖిల్ అయితే మాత్రం కరెక్ట్గా రాయడం జరిగింది. ఒక పాయింట్ అయితే ఇవ్వడం జరిగింది. ఇక్కడ కూడా చాలా బాగా నచ్చాడు నబీల్, మంచి సంచాలకు. గేమ్ బాగుంది, అందరూ ఫన్ వేలో అయితే ఉన్నారు, కానీ ఫుడ్ దొరకదు అనే దాంట్లో లేరు. అది తొందరలో చెప్తా. అలాగే మూడోది వచ్చేసరికి బీ అని బీ సౌండు, హెలికాప్టర్ సౌండు, హార్సు, అలాగే టైరు రోడ్డు మీద రాసుకుంటే వస్తుంది కదా టైర్ స్క్రాచ్, ఆ సౌండు, అలాగే తుమ్ము, అలాగే గోటు, ఇలా 6 సౌండ్లు వేస్తే ఇక్కడ ఎవరూ రాయలేదన్నమాట. అంటే ఒక సౌండ్ అయితే ఎవరు రాయలేదు, టైర్ స్క్రాచ్ది. 4వ గేమ్కి వస్తే ఎలిఫెంట్, అలాగే గ్లాస్ బ్రేక్ సౌండు, అలాగే మంకీ, అలాగే ఉరుము, అలాగే బేబీ లాఫు, అలాగే కార్ స్టార్ట్. ఇక్కడైతే మాత్రం మంకీ సౌండ్కి ఏం చేశారంటే ఒకళ్ళేమో గాడిది సౌండ్ రాశారు, ఒకళ్ళేమో బఫేలో సౌండ్ రాయడం జరిగింది. ఇక్కడ నబీల్ ఏం ఆలోచించాలంటే ఆల్రెడీ నిఖిల్ క్లాన్ గెలిచారు, సీతా క్లాన్ ఒక్కటి కూడా గెలవలేదు. అప్పుడు నబీల్ బిగ్ బాస్ అన్నాడు మీకు ఏ సౌండ్ దగ్గరగా ఉంటే అది ఇవ్వండి సంచాలకుగా ఫైనల్ అంటే, వీడు నేను కూడా బర్డ్ సౌండ్ అనుకున్నాను, బర్డ్కి అయితే ఇచ్చేద్దామని చెప్పి మన యష్మికి ఇచ్చేయడం జరిగింది. అక్కడ కొంచెం సంచాలకుగా ఫెయిల్ అయ్యాడు అని నాకైతే అనిపించింది అనమాట. ఇలా అనిపించిన తర్వాత ఇంకొక 5వ రౌండ్గా హార్న్ సౌండు, కౌ సౌండు, ఫైర్ వర్కర్స్ అంటే ఫైర్ క్రాకర్స్, అలాగే కుచుక్ కుచుక్ అని మిడత సౌండు, క్రికెట్ అంట, అలాగే ట్రైన్ సౌండు రావడం జరిగింది. ఇక్కడైతే మాత్రం ప్రేరణ మంచిగా గెస్ట్ చేసి అన్ని సౌండ్లు రాసి ప్రేరణ విన్ అయితే జరిగింది. కానీ ఆడిన 5 ఆటల్లో 1, 2 అయితే మాత్రం నిఖిల్ క్లాన్కి, 1 అయితే మాత్రం సోనియా క్లాన్కి రావడం జరిగింది. మన నబీల్ కొంచెం మైండ్ పెట్టి ఆలోచిస్తే ఈక్వల్ అవ్వదును, ఓకే చెల్తా అనే టైప్లో ఆట ఇచ్చేసాడు. విన్ అయితే శక్తి క్లాన్కి విన్ ఇచ్చి మణికంఠ అయితే ఓడిపోయారు అనే టైప్లో ఓవర్ యాక్షన్ చేశాడు. బాగానే ఉంది ఓవర్ యాక్షన్ చేసిన. అందరూ అయితే మాత్రం సూపర్ మార్కెట్ వంకే చూస్తున్నారు. సూపర్ మార్కెట్ ఓపెన్ అయింది. ఇక్కడ షాపింగ్ చేయడానికి ఎవరెవరు వస్తారు అని అంటే సీతా క్లాన్ నుంచి సీత, అలాగే నిఖిల్ క్లాన్ నుంచి నిఖిలే రావడం జరిగింది. వచ్చి మంచి మంచి ఐటమ్స్ అయితే మాత్రం తీసుకొని ఉన్నారు. కానీ ఫస్ట్ బ్రదర్కి నిఖిల్ వెళ్ళాడు, సెకండ్ బ్రదర్కి సోనియా వెళ్ళి కావాల్సిన ఐటమ్స్ వచ్చాయి. కానీ చికెన్ అయితే రావడం జరగలేదు. మిగతా అన్నీ వచ్చాయి, చికెన్ రాలేదు. కొంచెం డిసప్పాయింట్ అయ్యారు. నబీల్ కొంచెం చాలా డిసప్పాయింట్ అయ్యాడు. ఎందుకంటే నేను అక్కడ కొంచెం అంటే ఇద్దరిలో ఏ సౌండ్ దగ్గర అంటే అది ఇద్దరిది దగ్గర కాదు కాబట్టి నాకు మన టీవీ సపోర్ట్ చేసి ఇచ్చుంటే ఫస్ట్ వెళ్ళి చికెన్ అన్నీ తెచ్చుకునేవారు కదా. ఆ మైండ్ సెట్ ఆలోచించుంటే బాగుండు. గుడ్ సంచాలకుగా కూడా అవకాశం ఉంది, బ్యాడ్ సంచాలకుగా కూడా అవకాశం ఉంది, నామినేట్ చేసే అవకాశం కూడా ఉంది దాని మీద. ఇది అయిపోయిన తర్వాత బిగ్ బాస్ ఒక మంచి ట్విస్ట్ అయితే ఇవ్వడం జరిగింది. ఏంటంటే ఒక గోల్డెన్ రబ్బర్ బ్యాండ్ పెట్టాడు. ఈ గోల్డెన్ రబ్బర్ బ్యాండ్ ఎవరైనా తీసుకుంటే వాళ్ళకి స్పెషల్ పవర్ అయితే వస్తుంది. ఏంటి ఆ పవరు అంటే ఉన్న క్లాన్లోంచి అది తొడుక్కుని వేరే క్లాన్లకి వెళ్ళే అవకాశం ఉంది అని ఇచ్చాడనమాట. అందరూ అంటే ఈ క్లాన్ నుంచి ఆ క్లాన్కి వెళ్ళిపోతే ఈ చీఫ్ బాధపడతాడేమో, ఆల్రెడీ ఇప్పుడు కలిశాడేమో అనే టైప్లో ఎవడి కాడు కూర్చొని మాట్లాడుకున్నారు. సూపర్ పవర్ అంట, ఏమో చెప్పలేము, నబీల్ నువ్వు మా టీంకి వచ్చేసా, నిఖిల్ మనం స్ట్రాంగ్ అయిపోతాము, వచ్చే ఒక 10 వారాల వరకు మనం ఇక్కడే ఉంటాము, టాప్ 5కి వెళ్ళే అవకాశం ఉంది. అంటే ఎవరికి వాళ్ళు క్లాన్స్ ఎవరైతే ఉంటారో మెయిన్ చీఫ్స్ వాళ్ళు పక్క వాళ్ళని రప్పించుకోవడానికి చాలా ప్రయత్నించారు. కానీ మీకు తెలుసు కదా షూస్ 2 సైడ్లు ఆలోచించే మన మణికంఠ ఉన్నాడు అక్కడ. మణికంఠ ఒక్కడే నేను వెళ్తాను నానమ్మ, అదే అలా పెద్దరాయుడు సినిమాలో ఇక్కడ ఎవడైనా చూసాడంటే నేను చూశాను తాతయ్య అని చెయ్యెత్తాడు చూసి, అట్ట చిన్నపిల్లలాగా నేను వెళ్తాను బిగ్ బాస్ అన్నాడు. వెళ్ళి ఆ బ్యాండ్ వేసుకున్న తర్వాత బిగ్ బాస్ ఒక షాక్ ఇచ్చాడు. మణికంఠ నువ్వు వెళ్తావు కరెక్టే, నీకు ఇంకో పవర్ ఉంది, నువ్వు వెళ్ళే క్లాన్లోంచి ఒకరిని
ఆపోజిట్ క్లాన్లోకి ఇవ్వాలి, ఎవరిని వేస్తావో నీ ఇష్టం అనగానే అబ్బా వీడు రావడం కాకుండా ఉన్నోడిని పక్కకు పోనిస్తాడా అని చెప్పి కొంచెం షాక్గా ఆలోచించాడు. కట్ చేస్తే కిరాక్ సీత టీంలోకి మనోడు వెళ్ళిపోయి ఆదిత్య గారిని నిఖిల్ క్లాన్లోకి వేసాడు. సోనియా వాళ్ళకి ఏంటంటే వీడు రావడం బొక్క, ఒకళ్ళు పోవడం పెద్ద బొక్క. అలాగే నిఖిల్కి ఏంటంటే వీడు పోతే ఆనందం, వీడికంట గట్టిగా ఆడేవాడు రావడం ఇంకా ఆనందం. ఏం రా మరికంట ఎవరండి వాళ్ళ లాభము అనే టైప్లో అందరూ వస్తాడనే ఆనందమే లేదు. ఆదిత్య గారిని పోగొట్టనే ఒక బాధ ఎక్కువ ఉంది వాళ్ళ క్లాన్కి. ఇలా జరిగిన తర్వాత సోనియా అంది, ఇదిరా కరెక్ట్, దేవుడు ప్రపంచకాన్ని బ్యాలెన్సింగ్ చేస్తారా మనల్ని అన్నట్టు. అందరూ హ్యాపీగా ఉన్నారు, వాళ్ళు బాధగా ఉన్నారనమాట. ఇక్కడ అయిపోయిన తర్వాత బిగ్ బాస్ ఒక టాస్క్ అయితే ఇవ్వడం జరిగింది. ఇది బీబీ అడ్డా. ఈ బీబీ అడ్డాలో కొన్ని ఫొటోస్ పంపిస్తాం, అంటే హౌస్ మేట్స్ ఫొటోస్ పంపిస్తాం. మీరు ఆ హౌస్ మేట్స్ ఫొటోస్ వేసుకుని ఈ 3 వీక్స్ జరిగిన, ఈ 4 వీక్స్ జరిగిన ప్రతి ఒక్క సన్నివేశాన్ని మీరు ప్లే చేయండి. ఎవరైతే బెస్ట్ పర్ఫార్మర్ ఉంటారో వాళ్ళకి ఏదో లభిస్తుంది అన్నారు. నబిల్ అయితే యాంకర్గా పెట్టారు. ఎవరికాలు ప్రేరణ ఎరగదీసింది. అలాగే మనీ యాక్టింగ్ ప్రేరణ చేసింది, సూపర్గా చేసింది. అలాగే అంటే అందరూ చాలా బాగా చేశారు. నాకు బాగా నచ్చింది ఆదిత్య ఓం గారిది నబిల్ చేశాడబ్బా. నేను కిచెన్ పని చేశాను, అలాగే బాత్రూమ్ కడిగేశాను అని అంటే నబీల్ ఇప్పటి వరకు కనిపించలేదు. ఇక నుంచి నబీల్ కనిపించడానికి ఈ వీక్ మొన్న నామినేషను, ఈ వీక్ జరిగిన యాక్టింగ్ స్కిల్స్ అనేది నబీల్కి చాలా హెల్ప్ అయ్యే అవకాశం ఉంది. అలాగే నాకు నచ్చని వాళ్ళు ఎవరంటే సోనియా చేసింది అరాచకం. అసలు విష్ణుప్రియ చేసింది అయితే మాత్రం ఎవ్వరికి కనబడలే. విష్ణుప్రియ అసలు యాక్టింగే చేయలేదు, అక్కడ సోనియా యాక్టింగే చేయలేదు. పృథ్వీ చేశాడు, అది నాకు నచ్చలే. నిఖిల్ చేశాడు, నాకు నచ్చలే. బాగా నచ్చింది నబిల్ పర్ఫార్మెన్స్, ఇరగొట్టాడు. ప్రేరణ మణికంఠలా చేసింది, ఇరగొట్టింది. అలాగే కొంచెం నైనిక లాగా యష్మి చేసింది, యష్మి ఇరగొట్టింది. ఆదిత్య ఓం గారు సోనియా అది చేశారు. ఎట్లా ఈ నలుగురు తప్ప మిగతా వాళ్ళు చేసిన పర్ఫార్మెన్స్ ఏం నచ్చలే. కొంచెం తర్వాత మణికంఠ ఇలా మాట్లాడుకున్నారు. నాకు సోనియా మణికంఠ లాస్ట్లో మాట్లాడుకున్నారు, అంటే హౌస్ మొత్తం మేము ముగ్గురే అన్నట్టే మాట్లాడారు. నాకు చాలా ఆనందంగా ఉంది. అంటే వాళ్ళ మనసులో ఏముందో పక్కన పెడితే హౌస్ మొత్తంలో మేము ముగ్గురు అయితే గట్టిగా ఉంది అన్నట్టు మణికంఠతో మాట్లాడారు. మణికంఠ కూడా అందరూ బాగా చేశారు, కానీ కొంచెం ఇంకా ఎక్కువ చేస్తే మళ్ళీ ఫీల్ అవుతారు అనే టైప్లో చేయలేదు అనేసి అన్నారు. ఇది ఇప్పటి వరకు ఈ శుక్రవారం వచ్చిన రివ్యూ. సోమవారం నుంచి ఈ శుక్రవారం వరకు ఏం జరిగింది మొత్తం బ్రీఫ్ రివ్యూ అయితే అప్లోడ్ అవుద్ది సాయంత్రం. అంతవరకు స్టే ట్యూన్ టు తెలుగు 70mm. అలాగే నేను మీ ఆదిత్య, సైనింగ్ ఆఫ్.